ప్రతి సంవత్సరం 1.5 కోట్ల మందికి క్యాన్సర్ వస్తుంది. దానివల్ల 88 లక్షల మంది చనిపోతున్నారు. హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. నా ఛానల్ పేరు డాక్టర్ తెలుగు. మీకు క్యాన్సర్ గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పదలుచుకున్నాను. మన బాడీలో సెల్స్ అంటే కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి. నార్మల్గా ఒక సెల్ నుంచి 2 సెల్స్ వస్తాయి. ఈ క్రమంలో ఏదైనా సెల్ సరిగ్గా ఫామ్ కాకపోతే అపోప్టోసిస్ అనే మెథడ్ ద్వారా వాటిని మన బాడీయే చంపేస్తుంది. కానీ క్యాన్సర్ వచ్చే పేషెంట్లో అలా జరగదు. ఆ అబ్నార్మల్ సెల్ చనిపోకుండా ఇంకా చాలా సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సెల్స్ మన నార్మల్ సెల్స్ దగ్గరున్న మనం తినే న్యూట్రియన్స్ని లాక్కొని అవి వాడేసుకుంటాయి. దానివల్ల మన నార్మల్ సెల్స్కి న్యూట్రియన్స్ అందకపోవడం వల్ల చనిపోతాయి. నేను అసలు సిగరెట్ తాగను, మందు కూడా తాగను, అయినా నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని చాలామంది అడుగుతుంటారు. క్యాన్సర్ రావడం అనేది చాలా వాటిపై డిపెండ్ అవుతుంది. అందులో సిగరెట్ తాగడం, ఎక్కువగా మందు తాగడం, ఒబెసిటీ, డైట్ సరిగ్గా తినకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇవి మెయిన్ రీజన్స్. మిగతా రీజన్స్ వచ్చి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇంకా జెనెటిక్ డిసార్డర్స్. మరి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎక్కువగా వెజిటేబుల్స్, పండ్లు తినాలి. జంక్ ఫుడ్స్ మానేయాలి, తక్కువగా తినాలి. ఫ్రీక్వెంట్ చెకప్స్ అంటే స్క్రీనింగ్ అంటారు, అవి చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో నిర్ధారిస్తే ట్రీట్మెంట్ చాలా ఈజీ అవుతుంది. ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్గా వస్తుంది. మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా కామన్. క్యాన్సర్ అనేది చాలా వందల రకాలు. మన బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. అందుకనే సరైన టిప్స్ పాటించి సేఫ్గా ఉండడం చాలా బెటర్. నేను యూట్యూబ్లో వీడియో పెట్టడం ఇది ఫస్ట్ టైం, అందుకని మీ సజెషన్స్ నాకు కావాలి. దయచేసి నెక్స్ట్ టైం ఏం వీడియో నేను అప్లోడ్ చేయాలో కామెంట్లో పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.